ఇప్పుడు మనం డెక్ పైనకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మొత్తానికి బిగ్ డాడీలో అయితే 4000 బుక్ అయినాయి. సో హలో గైస్, ఇప్పుడైతే మనము బిగ్ డాడీ కేసినో దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ 7:30 అవుతుంది టైము. 7 o'clock రావాల్సింది, హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చేసినాము. సో మా వాళ్ళు అయితే లోపలికి వెళ్ళారు. బయట వేసారు కదా, ఎట్లుందో బాగానే ఉంది చూస్తే. సో చాలామంది ఫొటోస్ దిగుతారు ఇక్కడ. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల అంతా ప్రాసెస్ ఉంటుంది. సో ఎక్కువ వీడియోస్ అయితే తీనేరంట. సో ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇట్లా వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా ఒక ట్యాగ్ అయితే ఇస్తారనమాట. ట్యాగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో ఇది వెరిఫికేషన్ ఏరియా అనమాట. సో అందరు వెయిట్ చేస్తారు కదా లైన్లలో. సో బుకింగ్ ఐడీస్ అన్నీ చూపించి వెరిఫై చేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది ప్రాసెస్ లోపల. సో వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి అయితే వచ్చేసినాం మేము. లోపల చూసారు కదా ఎట్లుందో, చాలా బాగుంది. సో టికెట్స్ కూడా ఇచ్చారు. సో టికెట్స్ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తే మనకి 1000 కాయిన్స్ అయితే వస్తాయి. 1000 రూపీస్ వర్త్ కాయిన్స్. సో అవి మనం గేమ్లో ఇన్వెస్ట్ చేసి ఆడుకోవచ్చు. అదే సో లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మనం చూద్దాం. సో ఇక్కడ నుంచి మనం ఇంకో నార్మల్ బోట్కి అయితే ఎక్కిస్తారు. సో ఆడ నుంచి మనము మెయిన్ బిగ్ డాడీ కేసినో షిప్కి అయితే తీసుకెళ్తారు. సో అలాంటి పెద్ద పెద్ద షిప్లకు అయితే. సో అవి ఆగుంటే ఏడికి వెళ్ళవు. సో ఇదంతా ప్రాసెస్ అనమాట. అరగంట ఉంటుంది మనకు తెలిసి. సో ఈ కెసినో వచ్చేసి మనకి రివర్ మండోవి దగ్గర అయితే ఉంటుంది. దాంట్ లోపల ఇక్కడ కదలదు ఆ షిప్ అయితే. మన డెస్టినేషన్కి అయితే వచ్చేస్తాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోవాలి మనం. సో లెవెల్ 4లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. ఇదంతా ఫుల్ రెస్టారెంట్, అన్లిమిటెడ్ బుఫే ఉంటుంది అనమాట. సో చూసారు కదా, చాలా ప్రీమియం ఉంది, బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ రావచ్చు. సో ఇదంతా లెవెల్ 4 అనమాట. అక్కడ మన పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, అన్ని పర్ఫార్మెన్సెస్ అక్కడైతే. సో దీని తర్వాత గేమింగ్ ఏరియాకి వెళ్తాం. సో అక్కడైతే వీడియోస్ తీయడానికి లేదంట. సో నేను ఆల్రెడీ లైట్గా ఆకలి అవుతుందని చెప్పి ఒక రౌండ్ అయితే వేసేసినాం మేము. బేల్పూరి, పానీపూరి, ఇంకా కట్లెట్ అంటే బేసిక్గా చాట్. నెక్స్ట్ ఒక పర్ఫార్మెన్స్ ఉందంట. సో చాలా బాగుంటుందంట. అనౌన్స్మెంట్ అయితే వేసారు. సో లెట్స్ సీ ద పర్ఫార్మెన్స్. आपके पेश की जाएगी, चलते कि आप लोग देखने के लिए तैयार रहे. And tonight we have a fabulous DJ with us. We have DJ Ruben on the silver disc rolling music for us, sitting backdrop, lights of sound manage करेंगे DJ Ruben. We have the high attitude. ఇప్పుడు మనం డెక్ పైనకి అయితే వెళ్ళొచ్చు అనమాట. చూసి సెక్యూరిటీ ఉంది, చెక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు పైనకి. సో చెకింగ్ అయిపోయిన తర్వాత పైనకి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో 5th floor డెక్ పైన బాగానే ఉందిగా మొత్తానికైతే. ఇక్కడ బిగ్ డాడీ అని ఉంది, చూసారు కదా. సో ఇక్కడ స్టార్టర్స్ ఉంటాయి, బఫే. సో ఇదంతా సీటింగ్ ఏరియా అనమాట. అక్కడ అన్ని లైవ్ పర్ఫార్మెన్స్ అయితే పైన వచ్చారు కదా. అవునా, అదే నేను అదే అన్నా, పైన వచ్చి కిందికి వస్తారు. చాలా బాగుంది. సో పైనుంచి వ్యూ చూసారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా కేసినోస్ ఉన్నాయి. సో అన్నిటికన్నా ఇదే పెద్దది బిగ్ డాడీ నాకు తెలిసినంత వరకు అయితే. సో వ్యూ అయితే చాలా బాగుంది బయటికి అయితే. మనోళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. యాక్చువల్గా దీని లోపల ఏంటంటే మనకి ఫుడ్ ఇంకా మందు 2 అన్లిమిటెడ్ అనమాట. ఎంతైనా తాగవచ్చు, లిమిట్ ఏమి ఉండదు. సో రైట్ సైడ్లో చూసేదైతే మనకి బార్ కౌంటర్ అనమాట.
సో ఈ పర్ఫార్మెన్స్ని మాత్రం అందరు బాగా ఎంజాయ్, ఏజ్ గ్రూప్ అని ఏం లేదు, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ అంకుల్ వాళ్ళు కూడా చాలా బాగా. సో పర్సనల్గా నాకైతే 2 పర్ఫార్మెన్స్లు అయితే బాగా నచ్చినాయి. ఒకటి మీరు చూసేది లెవెల్ 4లో పర్ఫార్మెన్స్ ఒకటి అంతా ఓకే, కానీ ఆ రైట్ సైడ్ వీడియోలో ఆ అమ్మాయి పక్కన వాడు ఉన్నాడు కదా, వాడైతే నాకు నచ్చలేదు, సెట్ కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ మీకు కూడా అట్లే అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో ఇంకో పర్ఫార్మెన్స్ ఏంటంటే టిక్ పైన జరిగింది, రక్కమ్మ సాంగ్ ఇప్పుడు మీరు చూసేది, ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఈ 2 పర్ఫార్మెన్స్ అయితే బాగా నచ్చుతాయి. సో మీకు కూడా నచ్చితే కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి ఏం నచ్చింది అనేది. సో నెక్స్ట్ వీడియోకైతే మనం ప్లే ఏరియాకి అయితే వెళ్తాము. సో అక్కడైతే మనం వీడియోస్ అయితే తీయడానికి ఉండదు. సో ఆ ప్లే ఏరియా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కింద మీట్ అవుతాం మిమ్మల్ని. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 1:30 అవుతుంది. సో అంతా బిగ్ డాడీ సో ఈవెంట్ మొత్తం అయిపోయింది. సో కెసినో, బఫే ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం బయటికి వచ్చేసినాం మళ్ళీ. సో మళ్ళీ ఇలాంటి బోట్స్లలో ఎక్కించి ఈ నుంచి అయితే పికప్ చేసుకురో ఆడైతే డ్రాప్ చేసేస్తారు. సో నెక్స్ట్ బోట్ అనేది రెడీ ఉంది, చూసారు కదా. సో ఆ బోట్ వెళ్ళిపోతుంది, ఈ బోట్ అయితే రెడీ ఉంది, జనాలు కూడా రెడీగా ఉన్నారు, అది కథ. సో మొత్తానికి బిగ్ డాడీలో అయితే 4,000 బుక్ అయినాయి. సో చాలాసేపు ప్రయత్నించాము, ప్రాఫిట్స్ లాస్ వచ్చినాయి, లాస్ట్కి బుక్ అయిపోయినాయి పైసలన్నీ. సో ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఇప్పుడు వెళ్ళడానికి మళ్ళీ హాస్టల్కి వెళ్ళడానికి 1/2 అవర్ పడుతుంది. లైటింగ్ లేదు అంత మంచిగా. సో అంతే ఇక ఈ వీడియోకి అయితే. సో Day 4 వీడియోలు అయితే మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్, టేక్ కేర్. సో స్టే ట్యూన్. వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. ఒకవేళ పాత పార్ట్స్ పార్ట్ 2 పార్ట్ 1 చూడకపోతే ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.